వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చెబుతున్నారు, ఒకసారి మీరు వినండి. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు బలైపోయారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా, టపా టపా అని ఇద్దరు లేపేలేదని అడుగుతా ఉన్నా. విన్నారు కదా, రాజారెడ్డి వైఎస్ఆర్ వివేకాను చంపింది చంద్రబాబే అని జగన్ అంటున్నారు. నిజంగా వైఎస్ఆర్ ను చంద్రబాబే చంపి ఉంటే మరి ఆ రోజు సోనియా గాంధీ రిలయన్స్ సంస్థలో కలిసి చంపించాయంటూ రిలయన్స్ సంస్థలపై దాడులు ఎందుకు చేయించావు జగన్? తండ్రి మృతదేహాన్ని చూడకుండానే సీఎం సంతకాల సేకరణ ఎందుకు చేశావు? నీ హస్తం ఉంది అని ఆనాడు అనుమానాలు వస్తుండడంతో విషయాన్ని డైవర్ట్ చేసి రిలయన్స్ సంస్థలపైకి నెట్టేసిన మాట వాస్తవం కాదా? ఇక మీ తాత స్వాతంత్ర్య సమరయోధుడు కాదు, ప్రజల కోసం బతికిన నేత అసలే కాదు, పచ్చి రౌడీ. ఆధిపత్యం కోసం ఎంతో మందిని హతమార్చాడు. ఆ క్రమంలో పేర్ల పార్థసారథి రెడ్డిని 3 సార్లు చంపడానికి చూశాడు మీ తాత. చనిపోయాడు అనుకుని వెళ్లిపోతే ఆయన బతికి బయటకు వచ్చి తాను బతకాలంటే మీ తాత రాజారెడ్డిని చంపాలని భావించి చంపేశాడు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, రౌడీయిజం చేసి చివరకు కుక్క చావు చచ్చాడు. ఇక మీ బాబాయి వివేక 2004లో ఎంపీ అయితే అప్పుడు నువ్వేమన్నావు? నువ్వు రాజీనామా చేయి, ఉప ఎన్నిక జరుగుతుంది, నేను పోటీ చేసి ఎంపీ అవుతాను అని బెదిరిస్తే దానికి వివేక ఒప్పుకోకపోవడంతో సొంత బాబాయ్ అని కూడా చూడకుండా కొట్టిన మాట వాస్తవం కాదా? ఇదే విషయాన్ని భోజనం టేబుల్ మీద నిలదీసిన మీ నాన్న వైఎస్ఆర్ ను దారుణంగా ఎంగిలి ప్లేటుతో దాడి చేసిన విషయం బయటికి రాకపోవచ్చు, కానీ నీ కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం తెలుసు. వైఎస్ఆర్ పరువు పోతుందని బయటకు రానివ్వలేదంతే. నీ రాజకీయ స్వార్థం కోసం బాబాయిని లేపేసి మళ్ళీ చంద్రబాబు చంపాడు అని అంటావా? నిజంగా నీ తప్పు లేకపోతే వివేక కూతురు నీకు చెల్లి అయిన సునీతారెడ్డిని ఇంటికి పిలిచి 150 ఎకరాలు ఇస్తామని, మెడికల్ కాలేజీకి మీ నాన్న పేరు పెడతామని ఎందుకన్నావు? ఓబులాపురం మైనింగ్ నుంచి అక్రమంగా తవ్వుకున్న ఖనిజం లారీలు టీడీపీ నాయకుడు పరిటాల రవి టెరిటరీ నుంచి వెళ్లాల్సి ఉండడంతో ఆయన ఇలాంటివి ఒప్పుకోడు అని తెలిసి నీకు ఆ కుటుంబానికి సంబంధం లేకపోయినా అక్రమార్జన కోసం పరిటాల రవిని దారుణంగా హతమార్చావు. గతంలో మీ నాన్న కాంగ్రెస్ లో ఆధిపత్యం కోసం రంగాను హతమార్చడానికి స్థానికంగా ఉన్న దేవినేని కుటుంబాన్ని రెచ్చగొట్టి బాంబులు స్వయంగా పంపించి చంపించాడు. నువ్వు ఒకడుగు ముందుకేసి అదే కుటుంబ వారసుడు దేవినేని అవినాష్ కి మొన్న అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో 1000 కోట్ల విలువైన భూమిని రాసిచ్చావు. ఇది వాస్తవం. చేయకూడని తప్పులన్నీ చేసేసి మళ్ళీ నేనేం ఎరగను అన్నట్టు అంతా చంద్రబాబే చేశాడని నమ్మించడానికి ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే నీ మాటల్ని ఎవరు నమ్ముతారు జగన్? ఇలాంటి కుళ్ళు కక్షలతో రాజకీయం చేసుకుంటూ పోతే రేపు జనాలు నిన్ను ఎక్కడ పెడతారో చూసుకో. పీఠం ఇస్తే చాలు అడ్డు అదుపు లేకుండా దోచేయడం, దారుణాలు చేయడం అలవాటైపోయింది నీకు. ఒక్కసారి ప్రజల నమ్మకం కోల్పోయాక నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా లాభం లేదు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడితే వచ్చే ఎన్నికల్లో కూడా సీన్ రివర్స్ అవ్వడం ఖాయం.